భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం హరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్త్రనైవేద్యం లోకాలు బహుభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్యడోల నా ఊల కేదారగౌడ గిరుడు సాగరులు కాంకేలిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం. రిపబ్లిక్ డే రోజు స్పీచ్ అదే ఉపన్యాసం ఇవ్వమంటే రాజ్యాంగం అమలైన రోజుల గురించి చెప్పమంటే నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం అంటున్నానేంటి అనుకుంటున్నారు కదూ. అవును, నాకు ఇలా మైక్ పట్టుకోగానే శ్రీశ్రీతో మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి శ్రీశ్రీ కవితలు నాకు గొప్ప ప్రేరణను ఇస్తాయి. అందుకే మహాప్రస్థానంలోనే 5తో మొదలు పెట్టాను. థ్యాంక్ యూ. నేను మీ అక్షరసిరి 8th క్లాస్. 2024 జూన్ నుండి నాకు స్కూల్లో వచ్చిన అన్ని అవకాశాలలో అత్యంత విలువైనది నన్నుగా గుర్తింపచేసేది ఇలా మాట్లాడే అవకాశమే. ఈ అవకాశాలు నాలో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని మరింతగా పెంచాయి. నన్ను నేను మరింతగా మలుచుకోవడానికి మీతో ఇలా నా అభిప్రాయాలను పంచుకునేందుకు నేను అమితంగా ఇష్టపడతాను. ఇవాళ మనం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరికొంత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. పాపం పుణ్యం ప్రపంచ భాగ్యం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశం హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే పూర్ణల్లారా గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరుల్లో పంట చెల్లల్లో బొమ్మరిళ్లలో ఎక్కడ చూస్తే అక్కడ మీరై సమస్త విశ్వమున మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు. అలాంటి భాగ్య విధాతలైన మీకు మన బంగారు భవిష్యత్తును ప్రత్యక్షంగాను పరోక్షంగాను బాటలు వేస్తున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం ప్రకటించబడింది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి అమానుషమైన పాలనలో నలిపిన భారతీయులు స్వాతంత్రం సంపాదించుకున్నాక అఖండ భారతావనిని ముందున్న పెద్ద సవాలు పరిపాలన. అవును, పరిపాలన అన్నది పెద్ద సవాలు. పరిపాలన అన్నది చాలా కష్టమైన సంక్లిష్టమైన ప్రక్రియ కదా. స్వాతంత్రం సంపాదించుకున్నాక పార్లమెంటు స్థానంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండేది. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఒక నమూనా మీద చర్చలు జరిపి ఆమోదయోగ్యం అయిన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. రాజ్యాంగ చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రధాన శిల్పి డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి సామాజిక న్యాయం పౌర హక్కులు రిజర్వేషన్లు వంటి అంశాలను చేర్చారు. అసలు రాజ్యాంగం అంటేనే దేశం యొక్క ప్రాథమిక చట్టాల సమాహారం, ప్రభుత్వ నిర్మాణం, అధికారాలు, విధులను నిర్వహించే సంవిధానం. అలాంటి సంవిధానాన్ని ఒకసారి వింటారా? నేను చెప్పేనా ప్రయత్నిస్తా. ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్. భారతదేశ ప్రజలము మేము భారతదేశంను సర్వసత్తాక సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు మరియు పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును వీటి స్వాతంత్ర విశ్వాసము భావ ప్రకటన ధర్మము ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వమును చేకూర్చుట మరియు అందరి పౌరులలో అఖండతను తప్పక ఉనగూర్చి సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా 1949 నవంబర్ 26వ దినమున మా సంవిధాన సభ యందు ఇందు మూలంగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకుంటున్నాము. ఇది మన సంవిధానం. అందరికీ సమానత్వం. ఎంత గొప్ప భావన! పెద్దలందరికీ రాజ్యాంగం గురించి తెలిసే ఉంటుంది. మరి పిల్లలమైన మాకు నేను తెలియచెప్పనా? రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సులభంగా అర్థమయ్యేట్టు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది భావిరాల రాజ్యాంగం. పిల్లల చేత పిల్లల కొరకు పిల్లల వలన నడపబడుతున్న పాఠశాల. భలే కదా! భావిరాల రాజ్యాంగంలోని ప్రియాంబుల్. మేము భావిరాల కృష్ణమూర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి వీకెండ్స్ లీడర్ స్కూల్ బాలికలము. పాఠశాలను దయా మానవత్వం సేవలను హృదయంలో నిలుపుకొని విద్యార్థులందరికీ అకాడమిక్ కరికులం కరికులం ఎక్స్ట్రా కరికులం మొదలైన అన్ని అవకాశాలతో పాటు విశ్వాసం భావ ప్రకటన సమానత్వం కలిగి ఉండి మా పూర్తి సమయాన్ని మా అభివృద్ధి కొరకు మానసికంగా
శారీరకంగా, ఆలోచనాత్మకంగా, మేధోపరంగా దృఢంగా కావడానికి కేటాయిస్తూ మరింత అభివృద్ధిని పొందడానికి మీలాంటి అందరి సలహాల్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఈరోజు అంటే జనవరి 26, 2026 మీ అందరి సమక్షంలో ఉదయం 12:50 మా సంవిధాన సభ యందు ఈ సంవిధానం అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకుంటున్నాము. చప్పట్లు 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 కొట్టండి. చప్పట్లు కొట్టేశాక మరి కొంత మాట్లాడుకుందాం. లెజిస్లేచర్ శాసనసభ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ అండ్ మీడియా అనే 4 స్తంభాల మీద భారతదేశ ప్రజాస్వామ్యం ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4టిలో ఏ ఒక్కటి తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోయినా భారతదేశ ప్రజాస్వామ్యం పీటలు వారుతుంది. శాసనసభలో చేసిన ప్రతిపాదనలను అమలయ్యేట్టు చేయడం కార్యనిర్వహణ కార్యమైతే ఇందులో ఎటువంటి తప్పులు జరగకుండా చూసే బాధ్యత న్యాయ వ్యవస్థది. అంటే శాసనసభలోని ప్రతిపాదనలను, వాటి అమలు, న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యతాయుత ప్రవర్తన వీటన్నింటినీ మీడియా పౌరులకు తెలియజేస్తుంది. అంటే ఎలాగో మీకు ఈజీగా అర్థమయ్యేట్టు చెప్పనా? మన స్కూల్లో మన క్లాసెస్ రెగ్యులర్గా జరగడానికి వేసుకున్న టైం టేబుల్ను శాసనసభ ప్రతిపాదనగా అనవచ్చు. శాసనసభ ప్రతిపాదనను అమలయ్యేట్టు చేయడం కార్యనిర్వహణ బాధ్యత కదా. అంటే సబ్జెక్ట్ టీచర్స్ సరైన టైంకు క్లాసెస్కు వచ్చి పాఠాలు చెప్పడం అనేది కార్యనిర్వహణ బాధ్యత. ఇది సజావుగా జరిగేట్టు చూడడం న్యాయ వ్యవస్థ. అంటే మన గురుజీ న్యాయ వ్యవస్థను సక్రమంగా నడుపుతున్నారు. ఇక ఆఖరిది మీడియా. ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ అన్ని అవసరాలను తెలియజేయడం. అంటే ఎవరన్నది మీకే తెలుసు. సరే, ఇది మన వాగ్దాల రాజ్యాంగం. ఇది 2024లో ఆరంభమైంది. ఇప్పుడు మనం ఇక్కడ మరో విషయం మాట్లాడుకుందాం. మొన్న మధ్య మన ప్రెమిసెస్ కు ప్రముఖ గాయకులు, కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకయ్య గారు వచ్చారు. వారు ఒక్కో ప్రొఫెషన్ లో ఒక్కోని ఉదహరిస్తూ గాంధీజీ, రమణ మహర్షి, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, జిడ్డు కృష్ణమూర్తి, గిడుగు పిడుగు, విశ్వేశ్వరయ్య వాళ్ళ మమ్మల్ని అడగమన్నారు. నాకు విషయం బాగా నచ్చింది. ప్లాన్ టు ఫెయిల్ బట్ యూ షుడ్ నాట్ ఫెయిల్ టు ప్లాన్. లైఫ్ ఒక ప్లాన్ ఉండాలన్నారు. ప్లాన్ చేయమని ఘాటుగా చెప్పడం. ఫెయిల్ అవ్వడానికైనా ప్లాన్ చేయి, కానీ ప్లాన్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవ్వకు అని. మనం ఇప్పుడు ఈ రోజు మన భవిష్యత్తుకు సంబంధించిన తీర్మానం చేసుకుందాం. ఎలా చేసుకుందామంటారా? మనం ఇందాక చెప్పుకున్న వారు, అద్భుత విజయాలు సాధించిన వారు, అందరూ అద్భుత వ్యక్తిత్వం ఉన్నవారు. అబ్దుల్ కలాం లాంటి వారు. వారి విజయాలు వారి వల్లనే ముగియలేదు, వారితోనే మొదలయ్యాయి. వారి విజయాలు వారి వల్లనే గుర్తింపబడ్డాయి. వారి వ్యక్తిత్వం, తోటి మానవుల పట్ల దయ, అనుకున్నది సాధించడంలో వారి నిరంతరం చూపిన శ్రద్ధ వారిని విజేతలుగా నిలిపింది. 11, 12, 13 ఏళ్ళు వయసున్న మనలాంటి లక్షల మంది అమ్మాయిలకు లేని అవకాశాల వెల్లువ ఇప్పుడు మన ప్రిన్సెస్ కు వస్తోంది. జీవితం పట్ల ఎక్స్పోజర్, దార్శనికత మనకి ఈ వయసులోనే బోధపడుతుంది. ఈ అవకాశాల వెల్లువలో మనం మునిగి అన్నింటినీ అందిపుంచుకుంటూ జీవనది వలె ప్రవహిద్దాం. నదీ ప్రవాహం అనగానే నాకు విషయం గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా నదీ ప్రవాహం గమనించారా? రాళ్ళు, ఇసుక, పిచ్చి మొక్కలు, గుంటలు, ఎత్తుపల్లాలు అన్నింటినీ దాటుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. పైనుండి చూసినప్పుడు లోపలున్న అగాధం, రాళ్ళు, పిచ్చి మొక్కలు, ఇసుక ఏవి కనిపించవు. సమానమైన ఎత్తులో సమానంగా ప్రవహిస్తున్న నది ఉపరితలం కనిపిస్తుంది. అంటే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా మన ప్రయాణాన్ని ఆపకుండా కొండ కోనలను, ఎత్తుపల్లాలను దాటుకుంటూ ప్రయాణిస్తున్న నది వలె మన జీవనం సాగాలని అర్థం చేసుకుందాం. ఎంతెంతమంది వాళ్ళ జీవన అనుభవాలను మనతో పంచుకోలేదు. అందులో 2 అనుభవాలు నా మనసును మెలిపెట్టి విలువలను పెంచాయి. పోతన్న గారు 2 ఇంగ్లీష్ అక్షరాలను నేర్చుకోవడానికి బండెడు కట్టెలు కొట్టి కేవలం ఏబి అనే 2 అక్షరాలు నేర్చుకున్నానన్నప్పుడు అక్షరం విలువ తెలిసొచ్చింది. చెన్నయ్య గారు బీసీ హాస్టల్లో ఉంటూ పురుగుల అన్నంలోకి ముందుగా నీళ్లు పోసి చచ్చిపోయిన పురుగులు పైకి తేలాగా వాటిని తీసేసి నీళ్లు చల్లేసి అదే అన్నం తినేవాళ్ళమని చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు తెలిసింది మాకున్న అవకాశాలకు మేము ఎంత సంబరపడుతున్నామో. నిజంగా మేము లక్కీ కదా. లక్ అంటే ఏంటో చెప్పనా? లేబర్ అండర్ కరెక్ట్ నాలెడ్జ్. సరైన మార్గంలో శ్రమించడం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే శ్రమ సరైన మార్గంలో, సరైన పద్ధతిలో, సరైన పరిస్థితులలో,
సరైన వ్యక్తుల మధ్య సరైన ఫలితాల కోసం సరిగ్గా చేయబడుతుంది. ఇక్కడ రాజ్యాంగం అమలైన రోజున మనమందరం తీర్మానించుకుందాం. మా ఉత్తమ భవిష్యత్తుకు హృదయపూర్వకంగా తప్పిస్తూ శాయశక్తులా కృషి చేస్తున్న మీ అందరి ఆశయాన్ని తప్పక నెరవేరుస్తామని మానవత్వంతో వెలిసే ఉన్నత సమాజంలో భావి భారతాన్ని ప్రకాశింపచేస్తాం. అస్తు శుభమస్తు. ఐ అక్షరశ్రీ సైనింగ్ ఆఫ్. బాయ్. Thank you, beta. Thank you so much. Next dance program by Hani and Hannah, please. ఎక్కడ చేస్తారా?